స్వర చేసిన తప్పుని పదే పదే గుర్తు చేస్తూ స్వరని తన మాటలతో వేధిస్తూ ఉంటాడు సందీప్. అసలేం జరిగింది? పలికే బంగారమైన సీరియల్ జూన్ 2 ఎపిసోడ్ పూర్తి విశ్లేషణ మీకోసం. సందీప్ స్వరతో ప్రేమ ఎవరికైనా ప్రేమే, మరి నీకు వాడి ప్రేమ ఎందుకు నచ్చుతుంది అంటాడు. నువ్వు పాలల్లో మాత్రలు కలిపి వాడి పెళ్లికి వెళ్ళావు, అదే నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. నీకు బాబీ అంటేనే ఇష్టం కదా అని ఇక కోపంగా సందీప్ లోపలికెళ్ళిపోతాడు. ఆ మాటలకి స్వర చాలా ఏడుస్తుంది. ఇక మరో సీన్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన శివ, నేను అరెస్ట్ అవ్వడానికి డీసీపీనే కారణం అంటాడు. తనే కదా నీకు బెయిల్ ఇచ్చి విడిపించారు, అలా అంటావేంటని లాయర్ అంటున్నా సరే, జానకి కిడ్నాప్ అవ్వడం వెనుక మీ డీసీపీ హ్యాండ్ ఉందని నాకు తెలుసు. ఆయన ఇదంతా కావాలనే చేస్తున్నాడని శివ అంటాడు. ఎందుకు తన మీద అలా నిందలు వేస్తున్నావు అని లాయర్ అనేసరికి, నాకు నువ్వు వద్దు, ఆయన వద్దు, నేను వేరే కొత్త లాయర్ని చూసుకుంటాను అని శివ అంటాడు. ఇక లాయర్ శివ దగ్గరికెళ్ళి, నువ్వు తొందరపడొద్దు, కాస్త ఆలోచించు అంటాడు. ఆలోచించాను, నేను వేరే లాయర్ని చూసుకుంటానని కోపంగా వెళ్ళిపోతాడు శివ. ఇక మరో సీన్లో సందీప్ స్వర దగ్గరికి వచ్చి, ఇంకా నిద్రపోలేదా అంటాడు. నిద్ర పట్టడం లేదు అంటుంది. ఎందుకు? బాబీ ఇంటికొచ్చాడుగా, ఆ ఆనందంలోనా అంటాడు. నేను నార్మల్గానే అన్నాను, మంచి ఉద్దేశంతోనే అన్నాను. ఏ తల్లికైనా ఆనందం ఉంటుందిలే, చాలా కాలం దూరంగా ఉన్నాడు కదా. అయినా నేను మారానంటే ఆ బాబీ నమ్మడం లేదు, నువ్వు తప్ప ఎవరూ నమ్మడం లేదని సందీప్ బాధపడతాడు. నేను నిజంగా చెడ్డవాడినా అంటాడు. అలా ఏమీ కాదురా అంటుంది స్వర. నీకు తెలుసు కదమ్మా, నేను లాయర్ని పెట్టి జైలు నుంచి శివుని విడిపించాను, ఆ కృతజ్ఞత కూడా వాడికి లేదు. నువ్వేమో పాలల్లో మందు కలిపావు. నువ్వు నిజంగా పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఆ శివకైతే ఇచ్చేవాడివా? ఒక రకంగా ఆ పాలు నాకు మేలే చేశాయి, లేదంటే నువ్వు కూడా నన్ను నమ్మేదానివి కాదు. ఆ జానకిని నేను కిడ్నాప్ చేశానని నువ్వు కూడా నమ్మేదానివి కదా అని సందీప్ అంటాడు. అవునమ్మా, నాకొక డౌటు. నువ్వు నిజంగా శివగాడికైతే పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేదానివా? ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుందో అన్న భయం నీకుంటుంది కదా, ఎందుకంటే వాడు నీ సొంత కొడుకు కదా అని సందీప్ అంటాడు. నేనేమి నిన్ను బ్లేమ్ చేయడం లేదమ్మా, సొంత కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా అంటున్నాను అంతే అంటాడు సందీప్. హాసిని మంచిదమ్మా, కానీ బాబీయే నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటాడు. ఇంటికొచ్చి నన్ను కొట్టాడంటాడు. నేను మారానన్నా ఎవరూ నమ్మడం లేదు అంటాడు. స్వర పడుకుంటానంటే పాలు తాగుతావా, తీసుకురానా అంటాడు. నేను అందులో ఏమీ కలపను, పంచదారే కలుపుతాను. పాలు తాగితే బాగా నిద్రపడుతుందిగా, అందుకే తీసుకొస్తానంటున్నాను అంటాడు. వద్దు అంటుంది. ఇక సందీప్ వెళ్ళిపోయాక, వీడు వెటకారంగా మాట్లాడుతున్నాడా, ఎందుకు నాకు అలా అనిపిస్తుంది అని స్వర అనుకుంటూ ఉంటుంది. అయినా హాసిని చెప్పినట్లు సందీప్ మీద ఒక కన్నేసి ఉంచాలా, అసలు అవసరం ఉందా? వాడు నిజంగా మారిపోయాడని నాకు అనిపిస్తుందని స్వర తన మనసులో అనుకుంటుంది. ఇక మరో సీన్లో శివ ఫుల్గా తాగేస్తాడు. సందీప్ మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాసిని వస్తుంది. మళ్ళీ మొదలెట్టావేంటి అని అంటుంది. విషం తాగలేక మందు తాగుతున్నాను అంటాడు. నువ్వు వెళ్ళమన్నావనే కదా అక్కడికి వెళ్ళాను. అమ్మ తన చేత్తో నాకు అన్నం తినిపించింది, నేను చాలా ఆనందపడ్డాను. ఆ ఆనందం కొద్దిసేపు కూడా లేదు తెలుసా. ఆ డీసీపీ వచ్చాడు అని శివ అంటాడు. ఏమైంది? మళ్ళీ గొడవ అయిందా అంటుంది హాసిని. నేను గొడవ పడలేదు, వాడే రెచ్చగొడుతున్నాడని శివ అంటాడు. ఆ అమ్మ ముందు మంచివాడిలా నటిస్తున్నాడు, నన్నేమో వెక్కిరిస్తున్నాడు. నేను కూలోన్నంట, అమ్మని నాకు దక్కనివ్వను అంటున్నాడని శివ ఏడుస్తూ ఉంటాడు. మందెందుకు తాగుతున్నావు అని హాసిని అంటుంది. అసలు నువ్వు సందీప్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటాడు శివ. వాడి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళమని నువ్వు పంపించావు కదా, ఎందుకు తన్ని బ్రతిమలాడి అలా చేశావు? తను దూరంగా ఉంటే ఏమైంది, అమ్మకి దగ్గరగా నేనుంటాను కదా అని శివ అంటాడు. నీకు చెప్పాను కదా, తను దూరంగా ఉంటే ఏదైనా ప్లాన్ చేసే ప్రమాదం ఉంది, అందుకే అలా చెప్పానని హాసిని అంటుంది. వాడు నోటికొచ్చినట్లు మాట్లాడటంతో నేను వాడిని కొట్టాను తెలుసా, అందరూ నాదే తప్పు అంటున్నారని ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ముందు ఇంటికి రా, ఆ తర్వాత మాట్లాడుకుందామని ఇక శివని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. అయితే శివని చూసి చాలా బాధపడుతుంది సత్యమ్మ. మళ్ళీ ఎందుకు తాగొచ్చావు అని అంటుంది. ఈ బాబిగాడు ఈరోజు చచ్చిపోయాడని శివ అంటాడు. నేను కూలివాణ్ణి, నువ్వు పని మనిషివంట అని శివ బాధపడతాడు. నేను రంగు డబ్బా అంటా అని ఏడుస్తాడు. ఇదంతా ఎవరన్నారు అని సత్యమ్మ అంటుంది. ఆ డీసీపీ అన్నాడు. మా అమ్మ కాలి చెప్పులు, హ్యాండ్ బ్యాగులు ఖరీదు చేయబట్ట మన బ్రతుకులు అని శివ అంటాడు. అసలు మా అమ్మ ఈ ఇంట్లో ఉండదంట, ఇలా నానా మాటలు అన్నాడని శివ చెప్పి బాధపడుతూ ఉంటాడు. మా అమ్మని నన్ను జన్మలో కలవనివ్వనన్నాడని ఏడుస్తూ ఉంటాడు. నేను బికారినంట అని శివ ఏడుస్తూ ఉంటే, అసలు అక్కడికి ఎందుకెళ్ళావు అంటుంది సత్యమ్మ. అయినా ఎందుకు వెళ్లకుండా ఉంటావు, నిన్ను వెళ్ళమని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారులే అని.
హాసినిని ఉద్దేశించి సత్యమ్మ తిడుతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.